గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అండి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కమలాపురం గ్రామం. మా విలేజ్ నుంచి చినరాయగూడెం ర్యాంపు ఇసుక ర్యాంపు వాళ్ళ ఎస్టీ సొసైటీ నుంచి 2 ర్యాంపులు నడుస్తున్నాయి. ఆ ర్యాంపులు స్టార్ట్ అయిన కాంచి లారీలు మా ఊళ్ళో నుంచి నడువుల నుంచి నడవడం వల్ల స్కూల్ బస్సు ఈ లారీలు ఎప్పుడు స్టార్ట్ చేశారో స్కూల్ బస్సు మా ఊళ్ళకి రావట్లేదు. పిల్లలు స్కూల్ పోయేది లేదు. అంబులెన్స్ రావాలన్నా రావట్లేదు. మరి మా ఊళ్ళో గ్రామస్తులు మంచి ఉంటుంది చెడు ఉంటుంది. పిల్లగాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా మంచి ముసలమ్మకి ఏదైనా రోగం వచ్చినా పోవడానికి బయటకు వెళ్ళడానికి దారే లేదు. ఆటోలు తిరగడానికి కూడా లేదు. మరి మేము ఎట్లా ఇప్పుడు వాళ్ళ ర్యాంపు వాళ్ళు నడుపుకుంటున్నారు, ఊళ్ళో నుంచి పోతాయి. మాకు బతుకుదేరేంది? నేను ఎట్లా మాకు నల్లాలు పక్క సైడు లారీలు పోతున్నాం, పైప్ లైన్ పగిలిపోయి నల్లాలు నీళ్ళు కూడా రావట్లేదు 3 రోజులు బట్టి. అట్లానే నేను నా లారీలు ఆఫ్ చేసిన 24 గంటలు అయింది. ఒక్క అధికారి కానీ ఎవరు కానీ రెస్పాన్స్ లేదు. కలెక్టర్ గారు కూడా మీరు ఇవన్నీ గమనించి దయచేసి ఈ ర్యాంపుకి ప్రత్యామ్నాయంగా వేరే రోడ్డు వేయించుకొని మా ఊళ్ళ నుంచి నడవకుండా మాకు మంచి మా పిల్లలకు భవిష్యత్తు మరి చదువుకుంటే మాకు పిల్లలు బతుకు తీరు ఉంటుంది. బడికి కూడా పోకుండా అవుతుందండి. దయచేసి మీరు అందరూ అధికారులు అందరూ స్పందించండి, వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం. కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కమలాపురం గ్రామం. నా పేరు సుదర్శన్. మా గ్రామంలో 24 గంటల నుంచి లారీలు ఆపడం జరిగింది. దానివల్ల మా రోడ్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంట్లో నుంచి బయటకు కాలు పెడడానికి కూడా, కానీ ఇంట్లో నుంచి బండి బయటకు రావడానికి కూడా మొత్తం దారి లేకుండా అయిపోయింది. ఇళ్లలో ఉన్నటువంటి నల్లాలు ఏవైతే మొత్తం కూడా సైడ్కి వెళ్ళిపోవడం వల్ల మొత్తం పగిలిపోయింది. దానివల్ల మేము గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు రావాలంటే అంగన్వాడీలకు పిల్లలు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ఈ విషయంపై అధికారులు స్పందించి మాకు ప్రత్యామ్నాయంగా ఊళ్ళో నుంచి కాకుండా బయట నుంచి రోడ్డు మార్కెట్ దయచేసి అటు వేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ గిరిజన సొసైటీలకు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు ఎటు నుంచి నడుపుకున్నాక మా ఊళ్ళో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయట నుంచి వాళ్ళు రోడ్డు మార్గాన్ని ఎంచుకొని మా ఊళ్ళో నుంచి బయట ఊళ్ళు నడవకుండా బయట మార్గం వేసుకొని వాళ్ళు బయటకు వెళ్ళాలని కోరుతా ఉన్నాం. గిరిజన సొసైటీలకు మీరు ఎటువంటి వ్యతిరేకం కాదు. దయచేసి అధికారులందరూ మనం స్పందించి ఈ చర్యను చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ఉసుక ర్యాంప్ అయితే వద్దు. మొత్తం నల్లాలు మొత్తం మలిగిపోయినాయి. తర్వాత లారీలు రావటం వల్ల బస్సు కూడా రావట్లేదు. బస్సు రాకపోవడం వల్ల స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏ దానికి కూడా ఇబ్బందిగా ఉంది. కమలాపురం వచ్చిన ర్యాంపు కూడా ఇక్కడ నుంచి వద్దంటేనే వాళ్ళు సైడ్ నుంచి పెట్టుకున్నారు. ఈ రాయగూడెం ర్యాంపులు మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. అయితే మాకు రావద్దు. మాకు వాళ్ళ వల్ల ఏమి లబ్ధి వద్దు. మా ఊళ్ళో నుంచి లారీలు వద్దు. మా ఊరు కమలాపురం మనుగూరు మండలం కమలాపురం విలేజ్. ఇక్కడ మాకు చదువుకోవడానికి బస్సు రావట్లేదు. లోపలికి వచ్చినా కానీ అక్కడ కట్టుమల్లారం ఉడతానికి గుంపులో దింపుతుంది. లారీల వల్ల మాకు బస్సు రావాలి, చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చదువుకోకుండా అందరి ఎవరింటికి వెళ్ళిపోతారు. ఆటో తిప్పుకోవడానికి కూడా సందు లేదు. ఇక్కడ ఒక 5-6 రోజులు బట్టి ఒక వారం నుంచి జరుగుతుంది. ఇంటికాడ ఎవరింట్లోకి వెళ్ళిపోతారు. ఆటో కూడా దిగే సందు లేదు లారీల వల్ల రావట్లేదు. మాకు తిప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మేము రామని చెప్తున్నారు. స్కూల్లో చెప్పినా మేడం మీరు మాట్లాడుకోవాలంటున్నారు. ఎందుకు లేట్ అవుతుంది, మీరు టయానికి రారా అని అంటున్నారు. ఇప్పుడు బస్సు రాదు, ఆటోలు రావు, ఎవరి సాయం వాళ్ళ ఇంటికి పోతారు. చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నా పేరు రక్షిత, మాది కమలాపురం. స్కూల్కి పోవాలంటే 4 కిలోమీటర్ల దూరంలో పోవాలి. లారీల వల్ల బస్సు రావట్లేదు. ఆటోలు వెళ్దామన్నా ఆటోలు తిరుగుదానికి కూడా సంధి లేదు. నడుచుకుంటూ వెళ్దామంటే 4 కిలోమీటర్ల అవతల దింపుతుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలంటే ఇబ్బంది అవుతుంది. లారీలు బంద్ చేపియాలి. లారీలు బంద్ చేపిస్తేనే బస్సు వస్తానంటుంది. స్కూల్కి నడుచుకుంటూ పోవాలంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.